నమస్కారం అండి. ఆరోగ్యపరంగా విశ్వసనీయమైన తెలివైన సమాచారాన్ని చేరవేస్తున్నటువంటి MedPlus1 టీవీ మీరు కూడా ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ MedPlus1 TV for more upcoming updates. హాయ్, వెల్కమ్ టు MedPlus1 TV. మహిళలు ఎదుర్కొనే ప్రాణాంతక క్యాన్సర్లలో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అతి ముఖ్యమైనది. ఈ క్యాన్సర్ బారిన పడే మహిళల సంఖ్య అంతకంతకు పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తుంది. మన దేశంలోనూ ప్రతి ఏడాది 1,00,000కు పైగా కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ICMR అండ్ పాపులేషన్ బేస్డ్ క్యాన్సర్ రిజిస్టర్ PBCR చెప్పడం కూడా పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్ 2018 నివేదిక ప్రకారం మన దేశంలో 1,62,468 కొత్త కేసులు నమోదు కాగా 87,090 మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరికి బ్రెస్ట్ క్యాన్సర్పై అవగాహన కల్పించేందుకు అక్టోబర్ నెలను బ్రెస్ట్ క్యాన్సర్ మంత్గా నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్ నెలను ఎందుకు నిర్వహిస్తారు? అక్టోబర్ నెలలో బ్రెస్ట్ క్యాన్సర్ మంత్గా ఎందుకు నిర్వహిస్తారు? దీని వలన కలిగే ప్రయోజనాల గురించి ప్రముఖ ఆంకాలజీ వైద్యులు డాక్టర్ గీతా నాగశ్రీ గారి మాటల్లో. బ్రెస్ట్ క్యాన్సర్కి పింక్ అనమాట, అట్లా పింక్ రిబ్బన్ వాక్ అంటారు, పింక్ వాక్ అంటారు. అలా పింక్ కలర్ ఇచ్చారు. ఒక కలర్ని డిజిగ్నేట్ చేసి ఒక మంతో ఒక డేనో పెట్టి దాని అవేర్నెస్ రైజ్ చేస్తాం అనమాట. అవేర్నెస్ అంటే మహిళల్లో దీని పట్ల అవగాహన కల్పిస్తాము. ఇది ఒక క్యాన్సర్ ఉంది, మీరు టెస్ట్లు చేయించుకోవాలి, ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి అని, ఇలా మ్యామోగ్రఫీ స్క్రీనింగ్ టెస్ట్లు చేయించుకోవాలి అని మహిళలకి అవగాహన, అంటే ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో, నిర్ధారణ డయాగ్నోసిస్ ఆస్పెక్ట్లో, అదే కాకుండా ట్రీట్మెంట్ ఆస్పెక్ట్లో వాళ్ళ మహిళలకి అవగాహన కల్పిస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అవగాహన వచ్చేందుకు దాని కారణాలు, లక్షణాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలు బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? ప్రాథమిక దశలో దీనిని ఎలా గుర్తించవచ్చు? మన బ్రెస్ట్ను మనం సొంతంగా పరీక్ష చేసుకోవడం వల్ల ముందుగా బ్రెస్ట్ క్యాన్సర్ను గుర్తించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. సొంతంగా బ్రెస్ట్ ఎగ్జామ్ ఎలా చేసుకోవాలని ప్రముఖ గైనకాలజీ వైద్యులు డాక్టర్ అభినయ అల్లూరి వివరించారు. సెల్ఫ్ టెస్ట్ ఎగ్జామినేషన్లో 2 విధానాలు ఉంటాయి. ఫస్ట్ ఇన్స్పెక్షన్ అంటే చూసి ఐడెంటిఫై చేసేది, నెక్స్ట్ పాల్పేషన్ అంటే టచ్ చేసి చూసుకునేది. ఇన్స్పెక్షన్లో ఏం చేస్తారు? ఫస్ట్ మీరు మీ అద్దం ముందు నించుని మీ డ్రెస్ని తీసేసి మీ బ్రెస్ట్ 2 చూసుకోండి ఫస్ట్. వాటి సైజ్ ఏంటి, షేప్ ఏంటి, ఎట్లా ఉన్నది, లేకపోతే ఏమన్నా చేంజెస్ కనిపిస్తుందా అని చూసుకుంటారు. తర్వాత మీ చేతులు నడుము మీద పెట్టి మళ్ళీ అదే అబ్జర్వ్ చేస్తారు. సైజ్ ఎలా ఉంది, షేప్ ఎలా ఉన్నది, నిపుల్ సెంటర్లో ఉందా లేదా, ఏమైనా లోపల పుల్ అయినట్టు ఉందా, స్కిన్ ఆఫ్ ద బ్రెస్ట్ మీద ఉన్న స్కిన్ ఎలా ఉన్నదని చూస్తారు. ప్లస్ అలాగే తర్వాత చేతులు పైకి పెట్టి కూడా మీ బ్రెస్ట్ని ఎగ్జామిన్ చేస్తారు. ఇది ఇన్స్పెక్షన్ అంటే చూసి ఏమైనా చేంజెస్ ఉంటే ఐడెంటిఫై చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి పాల్పేషన్. మీ ఫింగర్స్ యొక్క 3 ఫింగర్స్ తీసుకుని ఫింగర్ ప్యాడ్స్ తోటి మీరు మీ బ్రెస్ట్ అనేది ఎగ్జామిన్ చేయాలి. రైట్ బ్రెస్ట్ని లెఫ్ట్ హ్యాండ్ తోటి, లెఫ్ట్ బ్రెస్ట్ని రైట్ హ్యాండ్ తోటి ఎగ్జామిన్ చేస్తారు. ఎగ్జామిన్ చేసినప్పుడు మీ బ్రెస్ట్ అనేది 4 క్వాడ్రంట్స్లో డివైడ్ అయి ఉంటుంది. పైన 2, కింద 2 క్వాడ్రంట్స్. మీరు ఈ 4 క్వాడ్రంట్స్ అనేది కంప్లీట్గా ఎగ్జామిన్ చేయాలి. ప్లస్ సెంటర్లో నిప్పుల్ పార్ట్ కూడా ఎగ్జామిన్ చేసుకోవాలి. మీరు ఎలా చేసుకున్న ఎగ్జామినేషను మొత్తం బ్రెస్ట్ అంతా కవర్ అయ్యేలా చూసుకోవాలి. ఇప్పుడు పాల్పేషన్లో మీరు ఏమేమి ఐడెంటిఫై చేస్తారు అంటే మీ బ్రెస్ట్లో ఏమన్నా గడ్డల్లాగా ఏమన్నా అనిపిస్తుందా, లేకపోతే కన్సిస్టెన్సీలో ఏమన్నా చేంజ్ ఉందా అని ఐడెంటిఫై చేస్తారు. నెక్స్ట్ అయినాక కొంచెం నిప్పుల్ని స్క్వీజ్ చేసి ఏమన్నా డిశ్చార్జ్ వస్తుందా అని చూసుకుంటారు. ఇది మీరు పాల్పేషన్లో చేయాల్సి వచ్చింది. తర్వాత 2 బ్రెస్ట్ అయిన వెంటనే పాల్పేషన్, దెన్ మీ యాక్సిల్లాలో కూడా ఏమన్నా గడ్డలు ఉన్నాయన్నది తప్పనిసరిగా చూసుకోవాలి. సెల్ఫ్ బ్రెస్ట్ టెస్ట్లో ఏవైనా గడ్డలు కానీ పైన చెప్పుకున్న లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా తప్పక వైద్యులను సంప్రదించాలని గుర్తుంచుకోండి. వైద్యులు బ్రెస్ట్లో ఏర్పడ్డ క్యాన్సర్ కణతులను గుర్తించడానికి మామోగ్రామ్ను ఆశ్రయిస్తారు. మామోగ్రఫీ పరీక్ష ద్వారా బ్రెస్ట్లో ఏర్పడ్డ గడ్డలను గుర్తించడం సాధ్యమవుతుంది. మామోగ్రఫీ పరీక్ష చేసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ప్రముఖ ఆంకాలజీ వైద్యులు డాక్టర్ మల్లిక్ గారు వివరించారు. బ్రెస్ట్ క్యాన్సర్కి మనకి స్క్రీనింగ్స్ ఉన్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్కి మ్యామోగ్రఫీ అనే ఎక్విప్మెంట్ అవైలబుల్గా ఉంది. అంటే 40 years పైన పడిన వాళ్ళు once in 2 years మ్యామోగ్రఫీ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా అర్లీ స్టేజ్లో వ్యాధి తెలుసుకోవచ్చు. స్క్రీనింగ్ మామోగ్రామ్లో కూడా అనుమానం వస్తే డయాగ్నోస్టిక్ మామోగ్రామ్ని కూడా వైద్యులు సిఫారసు చేయవచ్చు. ఈ పరీక్షల ద్వారా ఖచ్చితమైన ఫలితం వెలువడుతుంది. ఒకవేళ క్యాన్సర్ గడ్డలుగా నిర్ధారణ జరిగితే బ్రెస్ట్ క్యాన్సర్ వైద్యులు తగిన చికిత్సను అందిస్తారు.
ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనే వైద్య నానుడి ప్రకారం సమస్య రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమని గుర్తుంచుకోండి. వంశ పారంపర్యంగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక జెనెటిక్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకోవడం చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. జెనెటిక్ ప్రొఫైల్ టెస్ట్ విధానం గురించి ప్రముఖ ఆంకాలజీ వైద్యులు డాక్టర్ రంజిత్ కుమార్ గారి మాటల్లో. బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్లో ఎప్పుడు జెనెటిక్ టెస్ట్ ఇస్తామంటే 50 సంవత్సరాల కంటే తక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినా, ఒకే ఫీమేల్లో వచ్చేసేసి 2 బ్రెస్ట్లకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినా, ఒకే ఫీమేల్కి వచ్చేసేసి బ్రెస్ట్ క్యాన్సర్ ఓవేరియన్ క్యాన్సర్ వచ్చినా కూడాను, ఒకే ఫ్యామిలీలో వచ్చేసి 2 కజిన్స్కు ఒకరికి బ్రెస్ట్ ఒక ఓవేరియన్ క్యాన్సర్ వచ్చినా, ఇటువంటి గ్రూప్ ఉన్నప్పుడు మాత్రమే మేము వచ్చేసి జన్యుపరమైనటువంటి టెస్టులు చేసుకోండి అని చెప్పేసి మేము సలహా ఇస్తాం పేషెంట్స్కి. క్యాన్సర్ రానటువంటి దశలో కొన్ని ప్రొఫైలాక్టిక్ ప్రొసీజర్స్ అంటే బ్రెస్ట్ను రిమూవ్ చేసుకోవడము, ఓవరీస్ని రిమూవ్ చేసుకోవడము, కొంతమందికి ఎంటైర్ పెద్ద పేగులు రిమూవ్ చేయడం జరుగుతుంది. వైద్యులు సూచించిన జాగ్రత్తలతో పాటు హెల్దీ డైట్ తీసుకోవడం, చెడు అలవాట్లకు స్వస్తి పలకడం, వ్యాయామానికి తగిన సమయాన్ని కేటాయించడం, బరువును నియంత్రణలో ఉంచుకోవడం వంటి ఉత్తమమైన పద్ధతులను పాటించాలని గుర్తుంచుకోండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మెడ్ ప్లస్ 1 టీవీ.